హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకాగమనం అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బారసాల చేసుకోవడానికి బామ భర్త వస్తాడని, పల్లె నుండి బామ అత్తగారు వస్తారని ఎదురుచూశారు బామ ఇంట్లో. ఎంతో అట్టహాసంగా బారసాల ఏర్పాట్లు చేశారు. అత్తగారి వైపు వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. మధ్యాహ్నం దాకా ఎదురుచూసి నిస్పృహగా గదిలోకి వచ్చింది సత్యభామ తల్లి. ఇదేం మర్యాదే, ఒక్కరు కూడా రాలేదు? వచ్చే ముందు ఏమైనా పోట్లాట జరిగిందా? పిల్లను ముద్దాడుతున్న నెపంతో జవాబివ్వలేదు బామ. చెప్పడం లేదు నువ్వు, ఏం జరిగింది? కాకపోతే నువ్వు వచ్చినప్పటి నుండి ఒక ఉత్తరం ముక్క కూడా లేకపోవడమేమిటి? మీ ఆయన వచ్చి చూసి వెళ్ళకపోయినా వాళ్ళు రాలేదని ఇంతా చేసి పిల్లను తొట్టెలో వేయకుండా ఎలా ఉంటారు? కానీ నిరుత్సాహంగానే జరిగాయి అన్నీ. అవతల హాల్లో పేరంటాళ్ళంతా వచ్చి కూర్చుంటే బామతల్లి గదిలోకి వచ్చింది. నీ సూట్ కేసు తాళం చెవులుడితే నగలు తీస్తాను, ఇలాంటప్పుడు పెట్టుకోకపోతే పెట్టెలో పెట్టి మొరవడానికా? సాకులు వెదడం అనవసరం. ఇవాళ కాకపోయినా రేపైనా తెలిసే విషయమే ఇది. వాళ్ళు పెట్టిన నగలేవీ తీసుకురాలేదు. ఏం, ఎందుకు? వాళ్ళేమైనా అన్నారా? నేను చెప్పకపోయినా రేపు వాళ్ళ వల్ల తెలుస్తుంది. అవతల పాపను తొట్టెలో వేసే వేళ మించిపోతుంటే ఇప్పుడు సాగదీస్తూ కూర్చోలేదు. పద పద, తరువాత తేలుస్తాను సంగతి. పాపకు సూర్యప్రభ అని నామకరణం చేశారు. రాత్రి అందరి భోజనాలు అయ్యి నిద్రలకు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక బామ గదిలోకి వచ్చింది తల్లి. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? తెగతెంపులు చేసుకునే వచ్చాను. ఆ? ఆవిడ నోరు తెరిచింది. అంత మించిపోయేదేమొచ్చింది? మీతో చెప్పి లాభం లేదమ్మా. నేను అన్యాయాలుగా భావిస్తున్నవి, నాకు అసంతృప్తిగా తోస్తున్నది ప్రతి సాధారణ గృహిణి పట్టించుకోకుండా అనుభవించేవే. అవే నాకు విపరీతంగా సహించనరానివిగా తోస్తున్నాయి. నువ్వు కొండ మీద నుండి ఊడిపడ్డావా? ఆ సాధారణ గృహిణి కడుపు నుండి పుట్టిన దానివే కదా. అలాంటి వాటికి నేను సమాధానం చెప్పలేను, బరువుగా అంది భామ. వాంఛ తప్ప ప్రేమ లేదు. ఏదో చాకిరీకి కొన్న దాసీ పిల్లలా తప్ప అర్ధాంగి అన్న సమరసభావం, కష్టంలో సానుభూతి, దాంపత్యానికి కావలసిన రసానుభూతి అవేవీ లేవు. ఇలాంటి సూక్ష్మమైన విషయాలు ఎలా చెప్పగలదు? ఇవి నీకు కష్టంగా తోస్తున్నాయా? ఆడదానివై పుట్టి ఆ మాత్రం ఓర్చుకోకపోతే ఏమన్నమాట అంటూ అమ్మలాంటి వాళ్ళు తంతారు కూడా. తెల్లవారడంతో అందరికీ తెలిసిపోయింది సంగతి. వెలవేసినట్లుగా మారిపోయాయి వాళ్ల ముఖాలు. తండ్రి వచ్చాడు. ముందు అనునయింపుగా అడిగాడు. జవాబు రాకపోయేసరికి కొంచెం కోపంగానే గద్దించాడు కూతుర్ని. అసలు జరిగిన సంగతేదో చెప్పు. వాళ్ళది తప్పుంటే వాళ్ళను నాలుగు ముఖం మీద తన్ని వేస్తాను. నీది తప్పుంటే క్షమార్పణ చెప్పుకొని తల్లి పిల్లను అప్పగించి వస్తాము. కొంచెం సోషల్గా ఉంటున్నానని లేనిపోని నిందలు వేసి బాధిస్తున్నారు. మనిషి మీద ఆ పాటి నమ్మకం లేకపోయాక అతడితో ఆ కాపురం ఎందుకు? అతడికిష్టం లేకపోతే, సోషల్గా తిరగకపోతే ఏమైంది? నీకు కావాల్సింది సంసారం గాని తిరుగుళ్లతో అవసరమేమిటి? నమ్మకం, ప్రేమాభిమానాలు లేకపోయాక ఆ కాపురం నాకక్కర్లేదు ముఖం తిప్పుకుంది. సంసారం వదులుకోవడం అంటే అంత సులువైన సంగతి కాదు. సంసారం వదులుకొని నువ్వేదైనా ఉద్యోగం వెతుక్కొని బ్రతుకుతానన్నా అది నీకు గౌరవప్రదం కాదు, మాకు కీర్తిదాయకం కాదు. చూడు సత్య, చదువుకున్నావు, ఇంతవరకు అన్నీ తెలిసిన యోగ్యురాలివే అనిపించుకున్నావు. ఇవాళ నేను నీకు బుద్ధి చెప్పవలసి వస్తుందనుకోలేదు. అన్నీ అనుకూలమైన కాపురాలు ఎక్కడున్నాయి చెప్పు. సహనం స్త్రీకి భూషణం. అతడిలో కాస్త ఆలోచన శక్తి తక్కువేమో. ఇదే స్థితిలో ఎప్పటికీ ఉండడు. బిడ్డ తండ్రి కూడా అయ్యాడు. నిదానం సహజంగా వస్తుంది. నువ్వు తొందరపడకు. నెల లోపల ఎలా పంపించగలం గాని 3వ నెల పడ్డాక మీ అమ్మ వచ్చి దిగబెట్టి వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి సంసారం చక్కదిద్దుకునే ఉపాయం వెతుక్కో. అదే ఖాయం అన్నట్లుగా లేచి నిలబడ్డాడు ఆయన. రెచ్చిపోతూ వచ్చింది తల్లి. బిడ్డ తల్లి కూడా అయింది. ఇంటా వంటా లేని ఈ బుద్ధి ఎక్కడిదో దీనికి. అందరి ఆర్భాటాలకు ఒక్క తిరస్కార వీక్షణం తప్ప మరేమీ అనడం లేదు భామ.
అందరి తిట్లకు జవాబు లేకుండా రాయిలుగా ఉండిపోయింది. అసలు జరిగిన సంగతేదో తెలుసుకురావడానికి పెద్ద కోడలు సరోజను ప్రయాణం చేయించారు ఈ వారం రోజుల్లోనే వెళ్ళడానికి. కానీ ఈ లోపలే బామ అత్తమామలు దిగారు. ఒక్క బామకు తప్ప తక్కిన పెద్దల గుండెలన్నీ దడదడలాడాయి. కాళ్ళు కడుక్కోండి ముందు, వియ్యపురాలి మర్యాదలు చేయబోతే ఈసడించుకు పారేస్తూ అన్నారు. మీ ఇంట్లో కాళ్ళు కడిగే రోజులు పోయాయి. మీ మర్యాదల కోసం రాలేదు. అయిన మర్యాదలు చాలు. ఇక్కడికి మా వాడు పిల్లను తీసుకురమ్మన్నాడు. 3వ నెల రాగానే మేమే తల్లి బిడ్డను తీసుకువచ్చి దిగబెట్టాలనుకున్నాం. బామ తండ్రికి విసురుగా అడ్డం పోయాడు వియ్యంకుడు. ఆవిడెక్కడికి? మా వాడు దాన్ని ఏలేది కల్లా. బరితెగిన ఆడది. మా బోటి మర్యాదస్తుల ఇంట ఉండదగనిది. బుద్ధి చెప్పుకుంటారో, ఆవిడ చేష్టలు చూసి ముచ్చట పడతారో మీ ఇంట్లోనే ఉంచుకోండి. మాకు అనవసరం. యువతలు వాళ్లను పూర్తిగా హీనంగా పూచిక పుల్లలా తీసి పారేస్తుంటే సహించలేకపోయాడు బామ తండ్రి. జరిగిందేమిటో చెప్పండి. మా పిల్లది తప్పుంటే 4 చివాట్లేసి బుద్ధి చెప్తాం. ఏదీ చెప్పకుండా మా వాడు మీ పిల్లను వదిలేస్తాడంటే ఇదేం మర్యాదస్తుల లక్షణమా? ఆవిడ నడిపిన భాగోతం ఒక్కటనా? ఒక ఘటననా? నాటకాలని, మహిళా మండలి అని, సాంఘిక సేవలని, ఇన్నీ సరే. ఒక మర్యాదస్తుడి భార్య. ఈమెకు మగవాళ్లతో స్నేహాలెందుకొచ్చాయిట? వాడితో వీడితో వేళాపాళా లేకుండా తిరగడమా? పసవున్న మగవాడెవడైనా సహించేదేనా? మా వాడు గనక సరిపోయింది. మరొకడైతే గొంతు పిసికి గోయి తీసి నాడి ఇంట్లో పాతిపెట్టేవాడు. కూతురి మీద విరుచుకుపడింది బామ తల్లి. ఇంటా వంట లేని పనులు ఏం చేశావే? ఇక్కడికి లెంపలు వేసుకుని ఆ పెద్దవాళ్ల కాళ్ళు పట్టుకోపోవే, బుద్ధిలేనిదానా. విసురుగా ముఖం తిప్పుకుంది బామ. కాళ్ల మీద పడవే, వాళ్ళు పిల్లనిమ్మంటున్నారు. చాలా నిగ్రహంతో అంది బామ. తీసుకుపోని. నా బ్రతుకే నాకు భారమైతే అది కూడా ఎందుకు నా మెడకు? ఓహో, అంతదాకా వచ్చింది వ్యవహారం. మొన్న ఉదయభాస్కర్ రాకడ గుర్తుకు వచ్చి సర్వం అర్థమైనట్లుగా చూసింది. ఎవడికోసం నీ కడుపు తీపి కూడా చంపుకుంటున్నావో వాడు నిన్ను గోతిలో దింపి ఉడాయిస్తాడే, అప్పుడు నీ బ్రతుకు కుక్కలు కూడా పట్టించుకోవు. అమ్మా! అసహనంగా రంకెపెట్టింది బామ. నేను ఎవడి వ్యామోహంలోనూ పడలేదు. కేవలం నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం కోసమే నేను కాపురాన్ని వదులుకుంటున్నాను. ప్రాణాధికమైన నా బిడ్డను వదులుకుంటున్నాను. ఇక్కడితో ఆగిపోదు కాలం. ముందు చూడండి. మీ కూతురు ఒక సంసారం వదులుకొన్నదనే తప్ప మరో అపవాదు మీకేదైనా తీసుకువస్తానేమో. మగణ్ణి వదిలేయడం కంటే మించిన అపవాదు ఏముందే తల్లి? నెత్తి బాదుకుందావిడ. కూతురిని లొంగదీయడం చేతకాక వియ్యపురాలి చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా, పెద్దవాళ్ళు మీరు, సహనం వహించాలి. దాన్ని మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ఒక కాపురం కూల్చడానికి ఒక క్షణం పట్టదు. నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం కావాలి? మీ కొడుకు కాపురం పాడైతే మీకు బాధలేదా? కోడలు వదిలేసిందంటే మీకు మచ్చే కదా. మాకేం మచ్చ కాదు. మా వాడికేం మగమహారాజు. దీని ముఖాన విడాకులు పడేసి లక్షణంగా మరో పిల్లను పెళ్లాడి సుఖపడతాడు. చెడేది మీ పిల్లే. మచ్చలు మానని గాయాలు మీకే. బామ తల్లిదండ్రులు వాళ్లను కొండదింపడానికి మరీ మరీ ప్రాధేయపడ్డారు. ఏదో జాలి తలిచినట్లుగా చివరకు సెలవిచ్చాడు బామ మామగారు. వచ్చి మా వాడి కాళ్ల మీద పడమని చెప్పండి. మేము చెప్పవలసిన తీరుగా చెబుతాం. ఆ పైన మీ పిల్ల అదృష్టం, మీ అదృష్టం. అమ్మాయి, నువ్వింక ఒక్క మాట ఎదురు చెప్పినా మర్యాద దక్కదు. రేపు వాళ్లతో ప్రయాణం కట్టు. నేను ఎవరి కాళ్ల మీద పడదలుచుకోలేదు. ఆ ముష్టికాపురం నాకక్కర్లేదు. పిల్లను కావలిస్తే తీసుకెళ్ళండి. పాపను పొత్తిగుడ్డలు కూడా లేకుండా గడప యువతల పడేసి దబేల్న తలుపేసుకుని తలుపు నానుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది బామ. పచ్చి వెలక్కాయ గొంతులో పడింది బామ అత్తగారికి. పిల్లను తీసుకెడదామంటే పిల్ల కోసం కుక్కలా వచ్చిపడి ఉంటుందనుకున్నారు గాని పిల్లను తీసి ముఖం మీద కొట్టి పొమ్మంటుందని కలలో కూడా అనుకోలేదు పాపం. చాటుకుపోయి వాళ్లలో వాళ్ళు ఏవో గుసగుసలాడుకున్నారు. చివరికి వియ్యంకుల ఎదుటకు వచ్చి తమ అవస్థేమీ కనపడనీయకుండా పిల్లనిచ్చుకున్న వాళ్లను కరుణించే దేవతల్లా, తల్లి పిల్లని ఎడబాపే పాపం మాకెందుకు గాని మీ బిడ్డకు బుద్ధి చెప్పి తీసుకువచ్చి వాడి కాళ్ల మీద వేసి పొండి. ఈ నెలలోపలే జరగాలి. ఆ పైన ఎవరిననీ లాభం లేదు. మరొకసారి చెబుతున్నాం. మా వాడేం చెడిపోడు.
చట్టసమ్మతంగా విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖపడతాడు. మీ పిల్లగతే అధోగతి. వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు నచ్చచెప్పి లాభం లేకపోయింది బామకు. వివరంగా సంగతేమిటో కనుక్కుందామని ఈ మనువు కుదిర్చిన బామ పెద్ద వదిన సరోజ జగన్మోహన్ దగ్గరకు వెళ్ళింది. ఒకటికి రెండు చేసి చెప్పాడతడు. పాలతొండను పామును చేసి వర్ణించాడు. తప్పంతా నీ ఆడపడుచుదే పొమ్మన్నాడు. మా సత్య కొంచెం పెంకిదే అన్నయ్యా. ఆ సంగతి నీకు పెళ్లికి ముందే తెలుసు కదా. సహించలేని వాడివి, సర్దుకుపోవడం చేతకాని వాడివి ఆమెను పెళ్ళెందుకు చేసుకున్నావు? పెంకిదైనా పెళ్ళయ్యాక తగ్గుతుందనుకున్నాను. తగ్గటం మాట అటుంచి మందలించే కొద్దీ రేగిపోతుందావిడ. అవసరమా అనవసరమో, సవ్యమో అసవ్యమో నేను వద్దన్న పని తనెందుకు చేయడం? ఆ పాటి అభ్యంతరం ఆంక్షలు పెట్టలేకపోతే నేను మగాణ్ణై ఏం లాభం? తను అభిమానవతి, నేను పేడిమూతివాడినా? అందుకే ఆవిడ దారి ఆవిడది, నా దారి నాది. ఒక నిండు కాపురం కూలిపోతుంటే చూస్తూ ఊరుకోలేమన్నయ్యా. నిజంగా అందుకు చింతించాల్సింది అది. నీకు నాకు ఎందుకు? తొందరపడుతున్నావు నువ్వు. మా సత్య ఊహలు భావాలు మారిపోతున్న ఈ సమాజానికి అనుకూలంగా సాగిపోతున్నాయేమో. అభ్యుదయం పేరిట ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్ళిందేమో. నువ్వు అందుకు అనుకూలంగా మారకపోవడమే మీ దంపతుల మధ్య ఈ కలహాలేమో. నువ్వు కొంచెం అభ్యుదయం వైపు చూపు పోనీయరాదు, పేచీ తగ్గుతుంది. చిలకలా పలకకు సరోజా, నాకు కోపం వస్తుంది. ఎవడితోనో అర్ధరాత్రి పూట కారులో వచ్చి దిగితే అభ్యుదయం పేరుతో కళ్ళు మూసుకొని కాపురం చేయమంటావా? అలాంటి దానితో మగ స్నేహితుడైనంత మాత్రాన తప్పుగా ఎందుకు అర్థం చేసుకోవాలి? వాళ్ళది స్వచ్ఛమైన స్నేహమే కావచ్చు కానీ అలాంటి స్నేహాలకు తిరుగుళ్లకు మన కుటుంబం వంశం అలవాటు పడ్డాయా? ఇది కొత్తగా నేర్పుతుందా? నీ ఆడబిడ్డ మగణ్ణి వదిలేసిందంటే మీ కుటుంబానికి మచ్చ వస్తుందని నువ్వు ప్రాకులాడుతున్నావు. ఎవరి స్వార్థం వాళ్ళది. ఇది ఎలాంటిదైతేనేం కళ్ళు మూసుకుని కాపురం చేయమంటున్నావు. కానీ అది అసంభవం. అది వచ్చి నా కాళ్ళ మీద పడితే అప్పుడెలా ఉండేదో పరిణామం. ఇప్పుడేం లాభం లేదు నీ రాయబారం. ఇప్పుడు తను తగ్గడం నామోషి. ఇంకా తలకెక్కి కూర్చోగలదు. తల్లిదండ్రులను పంపించక ముందు అతడు బింకంగా ఉన్నాడు. బిడ్డ తల్లి అయ్యాక ఎలా తప్పించుకోగలదని. బామ సవాల్గా నిలిచిపోతుందనుకోలేదు. సరోజ రాకతో సంగతులు తెలిసాయి. అందరూ బామను తిట్టేవారే. దీనికేదో రోగం పుట్టింది నిజంగా. జీతం కూడా చేతికిస్తున్నాడట. ఏం చేసుకున్నా అడిగేవాడు కాదట. మాకు ఆ పాటి భాగ్యం కూడా లేదు. ఏం తక్కువైందని దీనికా పాడుబుద్ధి పుట్టినట్టు? ఇంటి ముందుకు ఏం కావలసిన సామాను వచ్చినా ముందు ఎవరి దగ్గరో బదులు చేసి ఆయనొచ్చాక అప్పు చేశానంటూ అడిగి అడిగి ఇప్పించుకోవాలి. మగడి జీతం చేతిలో పడినంత మాత్రాన పొందే సౌఖ్యమేమిటో అమ్మకెలా తెలుస్తుంది? దొంగకు తాళం చెవులివ్వడంలో గల లౌక్యం నాన్నకు తెలియకపోవడం వల్ల అమ్మ ఆటలు సాగుతున్నాయి. పండగలకు ఆడపిల్లల సారెలకు అవసరమైనప్పుడల్లా షాపు నుండి గుడ్డలు తెప్పిస్తుంది. కిరాణా కొట్టు నుండి ఎప్పుడు అవసరమైన వస్తువు అప్పుడు తెప్పిస్తుంది. చేతిలో నగదు పైకం ఆడకపోయి అప్పు చేయడంలో వెనుకంజ వేయదు ఆమె. నాన్న పని అంతా బిల్లు చూడడం, డబ్బు ఉన్నప్పుడల్లా వేయడం. ఎందుకు చేశావి అప్పు అని ఎప్పుడూ విమర్శించిన పాపాన పోలేదు ఆయన. మగాడు జీతం చేతిలో పెట్టినంత మాత్రాన సౌఖ్యమేమిటో లేనిపోని ఇరకాటం తప్ప. సాయశక్తులా నచ్చచెప్పి చూశారు బామకు. వినకపోతే మందలించారు, చివాట్లేశారు. చివరకు విసిగి కాపురం చెడగొట్టుకున్న వాళ్లకు నా ఇంట్లో స్థానం లేదు అన్నాడు తండ్రి బెదిరిద్దామని. పసిగుట్టుతో ఇప్పుడెక్కడికి వెళ్తుందన్న ధీమాతో. కానీ 2 నిమిషాల్లో తయారైపోయింది బామ. భుజం మీద పసిపాపతో, చేతిలో సూట్ కేసుతో. సెలవు నానా. నీ గడప దాటి వెళ్ళి చెడ్డ పని ఏదీ చెయ్యను. భవిష్యత్తు చెడగొట్టుకోను. నా కాళ్ళ మీద నిలబడి పైకి వెళ్ళిపోగలనన్న నమ్మకంతో వెడుతున్నాను. ఒక్క సంసారం చెడగొట్టుకున్నానన్న అపవాదు తప్ప మీకు కళంకమేదీ రానియనని హామీ ఇస్తున్నాను. బామ వెళ్ళిపోతుంటే అందరూ అవాక్కులైపోయారు. పురిటికి తీసుకువచ్చినప్పుడు 5 నెలల బాలింతతనం జరిపిగాని తల్లి పిల్లను పంపించనన్న తల్లి ఏ మూలనో నోట్లో గుడ్డ కుక్కుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండిపోయింది.
భుజం మీద పాపతో గుమ్మంలో నిలబడ్డ బామను చూసి విస్మయంతో ఆహ్వానించింది శ్యామసుందరి. లోపలికి రా. సూట్ కేసు ఓ పక్కకు పెట్టి శ్యామసుందరి చాచిన చేతుల్లో పాపను ఉంచి లాగుతున్న చేతులను ఒత్తుకుంటూ సోఫాలో కూర్చుంది బామ. ఏం పేరు? సూర్యప్రభ. ఏమిటి విశేషాలు? సూట్ కేసు వైపు సైగ చేసి అడిగింది. సత్యభామ పురిటికి వెళ్ళడం తెలుసు. తరువాత జగన్మోహన్ ఇల్లు ఖాళీ చేసి మరో వీధిలో ఇల్లు తీసుకోవడం తెలుసు. ఆ పై సంగతులేవీ తెలియవు. అన్ని వివరాలు తరువాత. ముందు నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టాలన్నయ్యా. చంద్రశేఖర్ ఆశ్చర్యంగా ఇటే చూస్తున్నాడు. పోట్లాడుకున్నారా ఇద్దరూ? పోట్లాడుకోవడం కాదు, తెగతెంపులే జరిగిపోయాయి. కొంచెం ఆవేదనగా అంది భామ. బరువుగా మూల్గాడు. కొంచెం వంటింట్లోకి పదండి, శోష వచ్చేట్టుంది. పాపను సోఫాలో పడుకోబెట్టి లేచింది. చెప్పవేం, మీరు పుట్టింటి నుండేనా ఇప్పుడు రావడం? అక్కడి నుండే. వాళ్లతో కూడా పోట్లాడావా? మగణ్ణి వదిలేసిన దానికి మా ఇంట్లో స్థానం లేదన్నారు. అదేమిటో మగవాడికంత ఆధిక్యం. పుట్టగా పెరగగా నేనొక్కదాన్నే మధ్యతరంలో అతగాడితో ముడిపెట్టి ఆ ముడికే బలి అయి పోవాలనడం అదేమి ధర్మమో బోధపడడం లేదు నాకు. మన బిడ్డలను పెంచి పెద్ద చేసిన నాడు తెలుస్తుందేమో ఆ ధర్మం. నవ్వుతూ వంటింటికేసి దారి తీసింది శ్యామసుందరి. చేతి నిండా ఫైల్స్ కట్టతో ఆఫీసు నుండి ఇంటికి వస్తుంది భామ, సత్యభామ. తన వైపుకే వస్తున్న రాఘవేంద్రను చూసి గతుక్కుమంది. మొదట కొంచెం విచ్చలవిడిగా ఉందేమో గాని ఇప్పుడు మరీ కట్టుదిట్టాలైపోయాయి. మగని విడిచిన ఆడదంటే ఇప్పుడు అందరి కళ్లకు పని. ఎవరైనా ఏమైనా అనుకోని అని తన తత్వానికి అనుగుణంగా తిరిగేదే కాని వస్తూ తండ్రికి మాట ఇచ్చి వచ్చింది మీకు మచ్చ వచ్చే పనేదీ చెయ్యనని. తనకు తానే సంకెళ్లలో బందీ అయింది కనుక. నేను విన్నది నిజమేనా బామా? చాలా చింతిస్తున్నట్లుగా అడిగాడు అతడు. ఏమని విన్నావు? ఇద్దరూ విడిపోయారని. ఇంకా చట్టసమ్మతంగా విడిపోలేదు. అదొక్కటే మిగిలి ఉంది. ఛ, బాగుండలేదు నువ్వు చేసిన పని. నీకు విరోచితంగా ఉందేమో గాని మన హైందవ వనితకు తగని పని. అతడి విమర్శ ఎదలో చురుక్కుమన్నా పైకి నవ్వుతూనే చురుగ్గా చెప్పింది. హైందవమని, పాతివ్రత్యమని ఇదివరకే ఆడదాన్ని అబలను చేసి మగవాడి పాదాల కింద చీమల్లా బ్రతికేట్టు చేశారు. ఆ నీతులు ధర్మాలు ఆర్థిక లోపంతో అవస్థపాలై బ్రతికే ఆడదానికి చెప్పండి. చేసిన పని బాగా లేకపోవడం నాకేనా, అతడికి కాదా? ఆర్థిక సమానత్వంలో విలువలు మారిపోతాయా? నువ్వు ఉద్యోగం చేసి దర్జాగా బ్రతకగలిగినంత మాత్రాన ఆ సంసార సౌఖ్యం, ఆ రక్షణ వస్తాయా? మీలో ఆ సద్విమర్శ స్థానమే ఉంటే ఇదే ప్రశ్న నన్ను దూరం చేసుకున్న ఆ మగవాడిని అడగండి వెళ్ళి. నేనే కాదు, అతడు కూడా నేను దూరమైన వాటికి దూరమయ్యాడు. సమానం, సహనం స్త్రీకి భూషణమని. ఆ భూషణం పురుషుడికెందుకు అక్కర్లేదు? వికటంగా మాట్లాడే వారికి జవాబు లెక్కలుంటాయి. కానీ అతడి మగ హృదయం భామ చేసిన ఒప్పుని ఒప్పుకోవడం లేదు. ప్రభ ఎలా ఉంది? నానమ్మ పోయినందుకు బెంగపెట్టుకున్నట్టుగా ఉందా? అలవాటైపోయింది ఆ పిల్లకు. బాగానే చదువుకుంటుంది. ఇప్పటికి కూడా నీకు పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదన్న మాట. ఏదో సాగిపోని జీవితం. మళ్ళీ లేనిపోని జంజాటం దేనికి? మళ్ళీ ఏదైనా జరిగితే దెబ్బతిన్న హృదయం మళ్ళీ దెబ్బకు తట్టుకోలేదు. ఎప్పుడూ అలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? భయపడితే మనం ఏం చేయగలం? వెర్రి భయాలతో నిరర్థకంగా గడిచిపోయే జీవితం ఒక ఆడదాన్ని అదృష్టవతిని చేయగలిగితే వెనుకొంచ వేయడం పాపం. అర్థం కావడం లేదు నీ భాష. స్త్రీని పువ్వుల్లో పెట్టి పూజించే హృదయం నీది. నీ జీవితంలో ఒక ఆడపిల్లకు స్థానం ఇవ్వగలిగితే కోటి పువ్వులతో దేవుడిని కొలిచి పుట్టినట్టే ఆమె. నా మీద నీకంత నమ్మకం ఉంటే నువ్వే నా జీవితంలోకి రాకూడదు? నా మాట నువ్వు అపార్థం చేసుకున్నట్టుంది. ఒక ఆత్మబంధువుగా భావించి చెబుతున్నానంతే. కాపురం వదులుకున్నానన్న అపవాదు తప్ప మరో మచ్చ వచ్చే పనేదీ చేయనని మాటిచ్చాను మా నాన్నకు. అందుకని నా భర్త దగ్గరున్నంత స్వేచ్ఛ కూడా లేదు నాకు. ఎంతో అవసరమైతే తప్ప నువ్వు నన్ను కలుసుకునే అవకాశమేదీ కల్పించుకోవద్దని మనవి చేస్తున్నాను. పాపకు నా ముద్దులు చెప్పు. వస్తానిక? మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బడిబడిగా సాగిపోయింది భామ. ఆ ఆవేదనతో చలించే అతడి నేత్రాలను తను చూడనట్లే నటిస్తూ. సత్యభామ, శ్యామసుందరి కంఠం విని గడియలేదు రండి అని జవాబిచ్చింది పాపకు పాలిస్తున్న భామ.
ఏం చేస్తున్నావు? రండి కూర్చోండి. లేచి చాప వేసింది. కుర్చీ పక్కన స్టూల్ మీద కాగితాలు రెపరెపలాడుతుంటే నవ్వుతూ ప్రశ్నించింది శ్యామసుందరి. ఎలా ఉంది ఆఫీసు పని? కొంచెం కష్టంగానే ఉంది. అయితే కష్టించి బ్రతుకుతున్నానన్న తృప్తి ఉంది. వీరనారివి వెక్కిరిస్తున్నారా? అబ్బే, బెంగ పెట్టుకోలేదు కదా మగడి మీద. ఇంట్లో పాపను ఆడించుకుంటూ హాయిగా బ్రతక్క ఇదేం ఎద్దు చాకిరీ బాబు అని బాధపడుతున్నారా? విరక్తిగా అంది భామ. బెంగ పెట్టుకోవడానికి ఏ కాస్త మమత కూడా మిగల్చలేదాయన. వాళ్లకు ఆయనకు ఎద్దు చాకిరీ చేసిన రోజులున్నాయి. అలసటతో ఒళ్ళంతా నలగొట్టేసినట్టే అయ్యి రాత్రి పడుకునేటప్పటికి జ్వరం వచ్చిన దానిలా బాధపడేదాన్ని. అలాంటప్పుడు పని ఎక్కువైంది కదూ, చాలా అలసిపోతావు అని ఓ చల్లని ఓదార్పు ఆయన నుంచి లభిస్తే ఆయన ఎదమీద హాయిగా వాలిపోయి మరునాటి కష్టానికి ఆనందంగా తయారయ్యేదాన్ని. అతడొక బండ. అలాంటి అవసరం ఎప్పుడూ ఆయనకు కనిపించలేదు. ఇప్పుడు ఈ కష్టం చేస్తున్నా నా కాళ్ళ మీద నేను నిలబడి నా పాపను పెంచుకుంటున్నానన్న తృప్తి ఉంది నాకు. పిల్ల కొంచెం పెద్దదైందంటే నా పిల్లను నాకిమ్మని వస్తాడేమో అతడు. రావచ్చునేమో. మమతగా బిడ్డను గుండెలకు హత్తుకుంది. ఇస్తావా? ఇవ్వలేను. తప్పని పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తానో తెలియదు. సరేగాని కొంచెం షాపింగ్ చేద్దాం. బయలుదేరు. ఎల్లుండి పాప పుట్టినరోజు. గౌన్ ఒకటి తీసుకోవాలి. ఇంటికి తాళం పెట్టి పాపను తీసుకుని బయలుదేరింది భామ శ్యామసుందరితో. తను కూడా ఓ గౌను, బిస్కెట్ ప్యాకెట్టు, ఓ చక్కని బొమ్మ తీసుకుంది శ్యామసుందరి పాపకు. వస్తూ తోవలో పార్కులో కాసేపు కూర్చుని పెడదామంది శ్యామసుందరి. అలాంటి సరదాలకేమీ పోదలుచుకోలేదు. ఇల్లు, ఆఫీసు ఎంతో అవసరమైతే తప్ప, ఇలా బయట తిరగడం తప్ప మరో సరదాలకు పోదలుచుకోలేదు. ఇదేం వైరాగ్యం? మా నాన్నకు మాటిచ్చాను, వాళ్లకు చెడిపేరు వచ్చే పనేదీ చేయనని. నాకై నేను చాలా హద్దుల్లో బంధించుకోవలసి వచ్చింది జీవితం. కట్టుకున్నవాడు సహృదయుడైతే గృహిణికి ఉన్న స్వాతంత్రం మరెవరికీ లేదు. సోషల్గా ఎలా తిరిగినా తప్పులేదు. తుంట విడిచి మొద్దు ఎత్తినట్టుగా ఇదేం పని? హాయిగా మొగుడి దగ్గరుండి వెళ్ళి ఆత్మాభిమానాన్ని చంపుకున్న రోజున అలాగే చేస్తాను. అర్థం కావడం లేదు నువ్వు. నీ ఆశయం ఎప్పుడో ఒకరోజు అవుతుందిలే. మేడం, ఆ పిలుపును రెండుసార్లు నిర్లక్ష్యం చేసి మూడోసారి వెనుకకు తిరిగింది భామ. చాలా గంభీరంగా అడిగింది. ఏం కావాలి? రెండుసార్లు పెదవులు తడుపుకున్నాడు. 20 ఏళ్లలో ఉంటాడనిపించే ఆ యువకుడు. మీరుండే ఇంటికి ఎదురుగా ఉండే రూంలో ఉంటాను. మీ సంగతులు విచారించగా తెలిసింది మీరు ఒంటరివారని. ఏ సమయంలోనైనా నా సహాయం కావలసి వస్తే నీ అభిమానానికి చాలా కృతజ్ఞురాలిని తమ్ముడు. ఆవిడ చిరునవ్వు అదిరిపాటుగా తోచినా తమాయించుకున్నాడు. ఆ వరుసెందుకులేండి, నాకు అక్కగార్లకు కొరతేమీ లేదు. నీ ఉద్దేశమేమిటి నన్నిలా కదిలించడంలో? మీలాంటి వాళ్ళు చాలా సూక్ష్మగ్రాహులై ఉండాలి. నేను చెప్పకపోయినంత మాత్రాన. గాంభీర్యంలోనే కొద్దిగా విషాదం మేళవించి, తెలిసింది బాబూ, కానీ తప్పుగా అర్థం చేసుకున్నావు నన్ను. నా పాపకు మేనమామలున్నారు. నేను నా భర్తను వదిలివేశానన్న సాకుతో పాపకు వాళ్ళు ప్రేమలు కరువయ్యాయి. నా పాపకు నువ్వు ఆ లోటు తీరుస్తావని ఆశిస్తున్నాను. నేను భర్తను వదిలివేశానన్న సాకుతో నువ్వు పశువులా ప్రవర్తించబోకు. మీరు చాలా బుద్ధిమంతుల్లా నటిస్తున్నారు. మీలో సౌశీల్యమే ఉంటే కట్టుకున్న వాడిని వదిలివేయవలసిన అవసరమేమొచ్చేది? నా ఆశయ ఆదర్శాలకు అతడు సరిపోలేదు. విడిపోవలసి వచ్చిందంతే. చేతిలో విద్య, ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు నిజాయితీగా నైతిక మర్యాదలు కాపాడుకుంటూ బ్రతకాలనే నా ఆశయం. కానీ మీలాంటి యువకులను పురుగులుగా మార్చి దీపంలా ఆకర్షించి మార్చాలని కాదు. మాట చివర ఆవిడ కంఠంలో వినిపించిన కటుదనానికి అతడు కొద్దిగా చలించాడు. ఎదింట్లోనే కదా, ఎక్కడికి పోతుంది పిట్ట అనుకున్నాడేమో. తల ఎగరేస్తూ వెళ్ళిపోయాడు. వాడిలో ఆ పాటి మెత్తదనమే ఉంటే ఇలాంటి సాహసానికి ఎందుకోడి కడతాడులే అనుకుంది భామ. ముందు ముందు ఇలాంటి అవమానాల్ని ఎన్ని ఎదుర్కోవాలో భామ భయపడింది. ఆ తరువాత అనుకొన్నన్ని అనుకోనివి ఎన్నో జరిగాయి. అయినా దేనికీ చలించలేదు. భర్త దగ్గరికి పారిపోవాలన్న పిరికితనానికి స్థానమివ్వలేదు. మగణ్ణి వదిలేసిన ఆడదాని తనకు గౌరవం లేకపోని ఆ గౌరవం కోసం ఆదరణ, సానుభూతి, స్వేచ్ఛ కరువైన ఆ కాపురంలో తను బందీగా ఉండలేదు జీవితాంతం.
తన జీవన నౌక నడి సముద్రంలోకి నెట్టివేయబడినా సరే. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.